మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, 18 పురాణాలు కావచ్చు. ఇంత గొప్ప సాహిత్యం అంతా ఏర్పడింది మానవ సమాజాన్ని బాగుపరచటానికి కోసమే. దీనిలో మహర్షులకి కొంచెమైన స్వార్థము లేదు. వ్యాస భగవానుడు 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతాన్ని అద్భుతంగా లిఖిస్తే, మహాభారతం కల్పిత కథ కాదు, జరిగిన కథ. మన పూర్వీకులు ఏం కోల్పోయారు, ధర్మపక్షాన నిలబడితే ఏం జరుగుతుంది, అధర్మం వైపున ఉంటే ఏం జరుగుతుంది, ధర్మాధర్మాల యొక్క విచికిత్స ఏమిటి, మంచి చెడు, సుఖం దుఃఖం, అనుభవం, అలాగే పాపక్షయం, ఇలా సమగ్రమైనటువంటి విషయములన్నింటినీ ఒకచోట ఏర్చి కూర్చి పేర్చి ఎన్నో వైజ్ఞానికమైనటువంటి విషయములను దీనిలో మిళితం చేసి మనకు అందించడం జరిగింది.